అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు కల్తీ ఉదంతం రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రధానంగా టీటీడీ ఏఆర్ డైరీ సప్లై చేసినటువంటి ఆవు నెయ్యిలో కల్తీ ఉన్న నేపథ్యంలో ఫిర్యాదు కూడా నమోదు చేసింది. ఏపీ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి సిట్ ఈ అంశాలన్నిటిపైన కూడా విచారణ జరపబోతుంది. ఇదే సమయంలో రాజకీయంగా రగడ రాజుకుంటోంది. వైఎస్ఆర్సీపీ కూడా ఈ నెల 28వ తేదీన ఆలయాల్లో లడ్డు పవిత్రతకు సంబంధించి ప్రత్యేక పూజలు చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఇది ఒకవైపు హిందూ ధర్మవాదులకు, మరొక వైపు వైసీపీ నుంచి వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, ఈ రెండింటి మధ్య కూడా ఒక పోరాట వ్యవహారంగా మారుతోందా? హిందూ ధర్మానికి సంబంధించి కానీ, తిరుమల పవిత్రతకు సంబంధించి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు చేస్తున్న వ్యాఖ్యల పట్ల హిందూ సమాజం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త బమిడిపాటి రవికృష్ణ శర్మ గారు ఉన్నారు. రవికృష్ణ శర్మ గారు నమస్కారం. నమస్కారం. ఒకవైపు దేవుడికి అపచారాలు, ఇంకోవైపు నుంచి కార్యనిర్వహణలో జరుగుతున్నటువంటి అపచారాలు, మీరు చెప్పినట్టుగా నియమాలను అతిక్రమించి జరుగుతున్నటువంటి 100% ఎవ్వరు ఈ 5 ఏళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? చాలా మంది జరిగి ఉంటే గనక మమ్మల్ని నిలదీసేవాళ్ళు కదా అనేది కదా ఇప్పుడు వాళ్ళు అడుగుతారు. చాలా మంది ప్రశ్నించారండి, చాలా మంది ప్రశ్నించారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అంటే నేను వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెడుగా మాట్లాడట్లా. గత హయాంలో నేను నమ్మిన తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రాంతంలో నాయకుడైనటువంటి ఒక వ్యక్తి ద్వారా నా స్వామికి అన్యాయం జరిగింది, మా హిందువులకు అన్యాయం జరిగింది, మా సనాతన ధర్మానికి అన్యాయం జరిగింది. ఐ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి అండి. నాకు రైట్ లేదు. కానీ నేను హుండీలో డబ్బు వేసా, నేను అక్కడ సత్రానికి డబ్బులు కట్టా, లడ్డూలు నేను కొన్నా. భక్తుడిగా నేను భక్తితో సమర్పించిన కానుకలు చాలా ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి. నేను చెప్పుకోకూడదు, స్వామి నన్ను శిక్షిస్తాడు. కానీ అవి పక్కదారి పట్టిపోయాయి. నేను ఇచ్చిన డబ్బు పక్కదా. ఇప్పుడు నేను మీకు ఇచ్చానండి, ఒక 100 రూపాయలు ఇచ్చాను, అయ్యా పెట్టుకోండి అని. మీరు ఇంటికి పిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు తీసుకెళ్తే మహదానంద పడిపోతా. మీరు డైరెక్ట్గా బార్ షాప్ దగ్గరికి వెళ్ళారనుకోండి, నేను బాధపడినా, అయ్యో ఆయన గారికి నేను ఇచ్చానే 100 రూపాయలకి. అంటే తాగడం ఒక తప్పు అయితే ఆరోగ్యం పాడు చేసుకొని మీ కుటుంబానికి ఇంకో హాని చేశా అంటే తద్వారా నేను తప్పు చేశాను, మీరు కాదు. నా 100 రూపాయలు మీ కుటుంబానికి హాని చేసినాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. మాలాంటి హిందువులు ఇవాళ బయటకు వచ్చి మాట్లాడడానికి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఎవరు ఎదురు తిరగలేదంటారు. సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారండి. అండదండలు ఉన్న వ్యక్తి, ఐశ్వర్యం ఉన్న వ్యక్తి, కార్యకర్తలు ఉన్న వ్యక్తి, ప్రభుత్వ అండదండలు, సెంట్రల్లో మోకాళ్ళు ఎరగొట్టించారండి. నడవలేని పరిస్థితుల్లో కొట్టారు. ఎస్పీ దగ్గర నుంచి, ఏసీపీ దగ్గర నుంచి, డీసీపీ దగ్గర నుంచి ఇన్నాళ్ళై లాఠీలతో కొట్టారంటే సామాన్య ఒక భక్తుడు, అంటే అదొక రాజకీయపరమైనటువంటి ఏం లేదండి. ఇక్కడ మీకు ఆలయ సంప్రదాయాలకు సంబంధించినటువంటి వ్యవహారం. మీకు ఒకటండి, రావణాసుడి గురించి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఆయనకి ఇంద్రుడైనా ఒకటే, తపస్సు చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చున్న మహర్షి అయినా ఒకటే. వాళ్ళకి తరతమ్య భేదాలు ఉండవు. ఇంద్రుడు అంటే పోనీ అపోజిట్ కాబట్టి, శత్రువు కాబట్టి, ఇంద్రపద ఆక్రమిస్తున్నాడు కాబట్టి వాడి మీద దండెత్తాడంటే అర్థం ఉంది. మహర్షులు ఏం చేశారు, మునులు ఏం చేశారు, సీతాదేవి ఏం చేసింది, ఎందుకు వచ్చి మీద పడ్డాడు? సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు, ఆలయంలో ఈవో గారు అలాగే ప్రధాన అర్చకులు కూడా వెళ్ళి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత సంప్రోక్షణ చేశారు, శాంతి యజ్ఞం చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత పరిహారం పూర్తయినట్టేనా? సంప్రోక్షణ పూర్తిగా అవ్వలేదు. మరి కోయిల ఆళ్వారు తిరుమంజనం చేస్తానికి రెడీ అవుతుంటే ప్రధాన అర్చకులు అడ్డుకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. ఆయన ఇప్పుడు కోనేరులో మునిగి మరీ ప్రమాణం చేశారు, ఏ తప్పు జరగలేదు, ఏ అపచారం లేదు. మా చిన్నప్పుడు అంటే నేను ఇవాళ గురుస్థానంలో ఉన్నా, ఇవాళ నేను అబద్ధం ఆడి చంపలేసుకునే పరిస్థితిలో లేను. మా చిన్నప్పుడు ఒట్టని వెంటనే ఒట్టు మీద గట్టని, గట్టి మీద ఒట్టు, ఒట్టు మీద గట్టు ఒకటి చెప్పేవాళ్ళం. అప్పటికప్పుడే ఒట్టు అనేవాళ్ళం, ఒరే ఒట్టురా అనేవాళ్ళం స్నేహితుడితో. వెంటనే ఒట్టు తీసి గట్టి మీద పెడుతున్నా లేరో వచ్చేసేయాను. అంటే భగవంతుడు సొమ్ము కొట్టేసిన వాడికి ఒట్టు మీద, ప్రమాణాల మీద నమ్మకం ఉంటుందా? వాడు నమ్ముతాడా? సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరే అపచారం చేసి కొట్టేశారండి వాళ్ళు డబ్బులు. కొట్టేయలేదు అని ఏ దీపం ఆర్పడం, కోనేరులో స్నానాలు చేయడం కాదు, పిల్లల మీద, మనవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ నెత్తి మీద చేయబెట్టి చెప్పమనండి. దేవుడి మీద వద్దు నాకు, వాళ్ళ పిల్లల మీద. దేవుడు అందరూ నమ్ముతున్న దేవుడి మీద వద్దండి మాకు. వాళ్ళు దేవుడి మీద వేసినా కానీ మాకు నమ్మకం లేదు, మేము నమ్మం. ఎందుకు అంటే దేవుడిని నమ్మేవాడైతే దేవుడి సొమ్ము ఎందుకు కొట్టేస్తాడు? ఇప్పుడు దేవుడి దగ్గర దీపం ఆర్పడం వాళ్ళకి పెద్ద పనేం కాదు, వాళ్ళకి పెద్ద పనేం కాదు.
ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటేనే భయం లేదు వాళ్ళకి. దీపం అంటే భయం ఎక్కడుంటుంది? కొన్ని కోట్ల దీపాలు ఆర్పేశారు 5 సంవత్సరాల్లో. ఎంతమంది అమ్మాయిలు కిడ్నాప్ చేశారని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. కనపడకుండా పోయారు, హత్యలు చేశారు, సొంత బాబాయిని చంపించారండి, సొంత బాబాయిని చంపించారు. వాళ్ళకి దేవుడు అంటే, మానవుడు అంటే భక్తి, విశ్వాసం, గౌరవం, ప్రేమ ఎక్కడి నుంచి వస్తాయి సార్ వాళ్ళకి? కానీ ఎలా మరి తిరుమల ప్రక్షాళన జరగాలంటే తిరుమల ప్రక్షాళన ఒకటేనండి. ఎవరైతే స్వామివారి అపచారం చేశారో, ఇంకోటి కూడా చెప్తున్నా, అపచారానికి ఎవరైతే అవకాశం ఇచ్చారో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చెంపలేసుకోవాల్సిందే. చెప్పులతో కొట్టుకోవాలి, చెంపలు కూడా కాదు. ఎందుకు నీ మాట అంటానంటే, ఎన్నుకున్నారు మీరు. ఎవరిని ఎన్నుకున్నారు? అన్యమతస్తుని ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు ఆయన పోయాడు అక్కడికి. ఆయన పోయి ఎవరిని మీ వాళ్ళే ఉంటారా? చైర్మన్ మీ వాడే, ఈఓ మీ వాడే, ఆ అధికారులు మీ వాడే. ఒక పూజారి మాత్రమే చేయలే, ప్రధాన అర్చకుడు పదవి ఒక్కటే చేయలేక వాళ్ళు. ఎందుకంటే వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి దాన్ని అవకాశం లేదు. దాన్ని అధిగమించడానికి దుమ్మెత్తిపోస్తారు, ఉమ్మేస్తారని తెలుసు. ఇక మీరు చెయ్యని పోస్ట్ ఏముంది? చెయ్యని అరాచకం ఏముంది? రూముల విషయంలో అరాచకం, అన్నదానం విషయంలో అరాచకం, అక్కడ ఒకళ్ళమార సత్రం విషయంలో అరాచకం, తర్వాత లడ్డు విషయంలో అరాచకం, బంగారు నాణ్యాల విషయంలో అరాచకం. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు కూడా రైజ్ చేశారు. మీరు ఇలాంటివన్నీ మాట్లాడి ఆయన పవన్ కళ్యాణ్ గారు వైషమ్యాలు తీసుకొస్తున్నారు, మీ రాజకీయాల కోసం తిరుమల వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకుంటున్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకున్నారు. ఇదే కదా విమర్శ. ఇవాళ నేను కంపేర్ చేసి మాట్లాడలే కానీ ఒక ఉదాహరణ చెప్తా, మళ్ళీ ఇంకో ఉదాహరణ. అన్నమయ్య వెంకటేశ్వర స్వామి దేవాలయానికి దర్శనానికి వెళ్ళినప్పుడు వాస్తవానికి ఆయన ఎలవ్ చేయలేదు. ఆయన ఎలవ్ చేయకపోతే సమయం అయిపోయిందంటే కూడా ఆయన పోట్లాడి పాపం నిద్రాహారాలు మాని అక్కడే ఉండి పాపం ఎలవ్ చేశారు. అన్నమాచార్యుల వారు మన మధ్య తిరిగిన వ్యక్తి, ఎక్కడో 3-4 యుగాల క్రితం మనకు తెలియని వ్యక్తి కాదు, మన తాళపాక అన్నమాచార్యుల వారు. అదే సమయానికి అన్నమాచార్యుల వారితో పాటు ఇతర కులస్తులు, అంటే అప్పుడు బాగా శుచిగా ఉన్నవాళ్ళు, శుభ్రంగా ఉన్నవాళ్ళు, బ్రాహ్మలే వెళ్ళాలి లోపలికి, ఆ గడప దాటి వేరే వాళ్ళు వెళ్ళకూడదు, అన్యులకు ప్రవేశం లేదని చెప్పి కొంత అవగాహన రాహిత్యంతో హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి పూర్తిగా చదువుకొని కొంతమంది వ్యక్తులు చేసినటువంటి అరాచకాలు కొన్ని ఉన్నాయి. తప్పనిసరిగా నేను వాటిని సమర్థించను. ఆ సమయంలో అన్నమాచార్యుల వారు తోడ్కొని పోయాడండి అందరినీ లోపలికి. వీళ్ళని కూడా ఎలా చేయాలని చెప్పి వాదిచ్చాడు. వాదిస్తే ఆ రోజు ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళంతా కూడా హీనంగా చూసి వెళ్ళగొట్టారండి. నువ్వు పనికిరావు, నువ్వు బ్రాహ్మడిగా పనికిరావు, నీకు అసలు ధర్మం లేదు, భగవంతుని మీద భక్తి లేదు అని. ఇవాళ అదే మాట వీళ్ళు మిగిలిన వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆయనకి ఎందుకు అని. ఇప్పుడు ఎవడో ఒకడు బయలుదేరాడు కదా, ఒక ప్రక్షాళన చేయడానికి ఒకళ్ళు బయలుదేరారండి. ఒక అడుగు ఎవరో ఒకళ్ళు వేయకపోతే మాలాంటి వాళ్ళని ఫాలో అయ్యేది ఎట్లా? రాజకీయంగా ఫాలో అవ్వం. 100 కోట్లు ఇచ్చినా కానీ జనసేన కండువాన్ని కప్పుకోను. ధర్మ పరిరక్షణ అంటారు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి? మీరు చెప్పినట్టుగా సనాతన ధర్మ పరిరక్షణ కాదు, ఇట్స్ నాట్ ధర్మ పరిరక్షణ అండి. అధర్మాన్ని గొంతెత్తి అడిగాడు. ఆయన ఎంతవరకు న్యాయం చేస్తాడు? ఎన్ని రోజులు అరుస్తాడు? ఎన్ని రోజులు దీక్ష చేస్తాడు? 15 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారికి బోల్డ్ పనులు ఉంటే ఉప ముఖ్యమంత్రి ఆయన వదిలేస్తారండి. కానీ గొంతైతే ఇప్పాడుగా. ఎందుకు అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక్క సెకండ్ రాజకీయం వైపు మాట్లాడతా. కాపు కులస్తులు వచ్చారని చెప్పి కాపు కులస్తులు అంతా కూడా ఎగిరిగంతేశారు. ఇంకేముంది, మనవాడు వచ్చాడు హ్యాపీ అని. అంటే ఒక కులానికో ఒక మతానికో సపోర్ట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రాజకీయంలో. ఇవాళ క్రిస్టియానిటీ ఎంత పేరుకుపోయింది. ఇవన్నీ వద్దండి. క్రిస్టియానిటీకి సంబంధించి ఒక 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు తీసుకుందాం. 2020 ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి 2020కి బిఫోర్ మొత్తం క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ఇవాళ క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు లెక్కేస్తే 30% నుంచి 40% పెరిగారు. క్రిస్టియానిటీ పెరిగింది, అవునా కదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా డ్రాబ్యాకే పాపం. ఎందుకు? సనాతన ధర్మం, హిందూ ధర్మం అని చెప్పి క్రిస్టియన్స్ అన్నాడు, ముస్లిమ్స్ అన్నాడు. కానీ దానికి ఆయన భయపడలా, జంకల. నిజమైన వీరుడు ఎప్పుడూ కూడా వచ్చే రోజుల గురించి ఆలోచించడండి. నేను నిన్న ఒక టీవీలో చెప్పాను, సాక్షాత్తు ఇవాళ అధర్మం మీద ధర్మదండం పట్టుకొని బయలుదేరినటువంటి ఏకైక వ్యక్తి రాజకీయాల్లో మాత్రం, స్వామీజీల గురించి మాట్లా, ఏకైక వ్యక్తి సాక్షాత్తు పరశురామ స్వరూపం పవన్ కళ్యాణ్ గారండి. ఆయన రెచ్చగొడుతున్నారు, ఇతర మతాలు చీలికలు తీసుకొస్తున్నారు జనం మధ్యలో. ధర్మరక్షణ బోర్డు అనేటువంటి నినాదమే తప్పు.
ఇవన్నీ కూడా రెచ్చగొట్టే నా మాట అండి. ఆయన కనుక ప్రతిపక్షంలో ఉండి చీలికలు తెస్తున్నాడంటే కనుక 100% నేను కూడా మీతో ఏకీభవిస్తా. ఆయన పొజిషన్లో ఉన్నాడండి. ఇప్పుడు పొజిషన్లో ఉన్నవాడు హిందూ ముస్లిం గొడవలు పెట్టడం, క్రిస్టియన్ హిందూ గొడవలు పెట్టడం చేస్తాడా? పొజిషన్లో ఉన్న వాళ్ళు చేస్తారా? జస్ట్ నేను మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్. ఇప్పుడు నేను యాంకరు, మీరు సమాధానం చెప్పండి. చేస్తారా? పొజిషన్లో ఉన్న వాళ్ళు చేస్తారా? అపోజిషన్ వాళ్ళు చేస్తారు. ఎందుకు? గవర్నమెంట్ కూల్చడానికో, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇక్కడి నుంచి సెంట్రల్కి రిపోర్ట్ వెళ్ళి ఇక్కడ గొడవలు అవుతున్నాయి, కొట్లాడలు అవుతున్నాయి, అసలు ప్రభుత్వం బాగాలేదు, పరిపాలన బాగాలేదని చూపించడానికి బస్సులు తగలబెట్టడం, కార్లు తగలబెట్టడం మనం చూసాం. ఎన్నో చూసాం మనం. నా చిన్నప్పటి నుంచి నేను కూడా చూసా. ఇవాళ పొజిషన్లో ఉండి ఎందుకు చేస్తాడు ఆ పని? పొజిషన్లో ఉండి చేయడు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రకమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తి అండి. ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడుతోనో బీజేపీతో కలిసి ఉన్నారని చెప్పినంత మాత్రాన అటు మోడీ గారు చెప్తేనో ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో చెప్పిందల్లా చేయడానికి ఆయన మిగిలిన వాళ్ళ కాదు. చెప్పంగానే పార్టీతో సహా విలీనం చేయడానికి చిరంజీవి గారు అంతకంటే కాదు. నిజం చెప్తున్నా. ఆయన ఒక సిద్ధాంతాన్ని ఒక్కసారి పట్టుకున్నాడు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్పాక పరశురాముడే గొడ్డలంటూ తీసుకుంటే తల్లిని నరగడానికి కూడా సిద్ధం. తల్లిని నరగడానికి కూడా సిద్ధం. అటువంటి వ్యక్తి అంటే పర్సనల్ క్వాలిటీసు రాజకీయం నాకు అనవసరం. ఇక్కడ సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద, సాక్షాత్తు కలియుగ వైకుంఠుడు శ్రీనివాసుడికి సంబంధించినటువంటి నిత్య నైవేద్యాలకు సంబంధించినటువంటి అపచారాలు జరిగినాయి కాబట్టి ఆయన గళమెత్తాడు. గళమెత్తినప్పుడు తప్పనిసరిగా అటువంటి వారిని మేము గౌరవించాలి. మాలాంటి సనాతన ధర్మ పరిరక్షణలో మీరు కూడా పాత్రలు కావాలని మనసా వాచా కర్మణ మిమ్మల్ని అర్థిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మాకు ఇంత సమయాన్ని ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. రైట్. థ్యాంక్ యూ రవికృష్ణ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. కానీ ఇన్ని జరుగుతుంటే